నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, అసలు ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, రక్తనాళాలకు సంబంధించి ఇలాంటి వ్యాధి ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. అయితే ఈ వ్యాధి వస్తే కంపల్సరీగా సర్జరీ చేయాలి అనుకుంటారు. అయితే సర్జరీ ఒకటే ఆప్షన్ ఉందా, వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అలాగే ఈ మధ్య వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం కూడా చాలా కామన్ అయిపోయింది. సో ఈ విషయాల మీద మన డౌట్స్ని క్లారిఫై చేయడానికి డాక్టర్ సంజీవ్ రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. చిరంజీవి హాస్పిటల్స్లో చేస్తారు, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. సో డాక్టర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. సో డాక్టర్ గారు, ఈ మధ్య చాలా మందికి వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోయాయి. అయితే అది వాస్కులర్ ప్రాబ్లం అని కూడా చాలా మందికి తెలియదు. అసలు ఎందుకు వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కూడా తెలియదు. సో మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ అండ్ మనం కామన్గా అసలు వాస్కులర్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తున్నాం అందరూ. అసలు వాస్కులర్ సర్జరీ ఏంటో కూడా ఫస్ట్ మనం దాని నుంచి మొదలు పెడదామమ్మా. వాస్కులర్ సర్జరీ అంటే మన కాళ్ళల్లో రక్తనాళాలు, మంచి రక్తనాళాలు కానీ చెడు రక్తనాళాలు కానీ, చేతుల్లో రక్తనాళాలు కానీ, బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలు కానీ, బాడీలో మొత్తం మన ముఖ్యమైన పార్ట్స్ అన్నిటికీ సప్లై చేసే రక్తనాళాలకి ఏదైనా సమస్య వస్తే దాన్ని మనం ఒక వాస్కులర్ సర్జన్తో చూపించుకోవాలి. గుండెకి ఎలాగైతే హార్ట్ డాక్టర్ ఉంటారో, మిగతా బాడీలో పార్ట్స్ ఉన్న రక్తనాళాలకి మనకి వాస్కులర్ సర్జరీ అనే ఒక విభాగం ఉంటుంది. ఈ విభాగంలో చూపించుకోవాలి. ఈ కామన్గా మనకి వాస్కులర్ సర్జరీలో మనం ఏమేమి చూస్తామంటే, షుగర్ వల్ల కాళ్ళల్లో పుండ్లు పడిపోవటం, మానని పుండ్ల కింద మానిపోవటం, కాళ్ళల్లో నలుపు గ్యాంగ్రీన్ అంటాం, నల్లగా అయిపోవటం, సో అలాగా కాలు తీసేయాల్సిన ప్రమాదం రావటం. సో ఇంకా ఇవి కాకుండా కామన్గా వారికోస్ వెయిన్స్ అంటే చెడు రక్తం కింద నుంచి తీసుకెళ్లే రక్తనాళాలు ఉబ్బిపోతే వారికోస్ వెయిన్స్ అంటాం. ఈ వారికోస్ వెయిన్స్ సమస్యలు, డీబీటీ సడన్గా రక్తం గడ్డకట్టడం, చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు గడ్డకట్టి సడన్గా కాలు వాసిపోవటం, దీన్ని డీబీటీ అంటాం. ఈ సమస్యలు ఇవి కాకుండా ఇంకా కొన్ని ఎన్యూరిజమ్స్ అంటాం, అంటే కాళ్ళల్లో మనకి కొన్ని రక్తనాళాలు ఉబ్బిపోవటము, లేకపోతే మెయిన్ అయోర్టా అంటాం. అయోర్టిక్ ఎన్యూరిజం అంటే మన హార్ట్ నుంచి వచ్చే పెద్ద రక్తనాళం సడన్గా ఉబ్బిపోతుంది అనమాట. సో దాని అయోర్టిక్ ఎన్యూరిజం అంటాం. ఇలాగా రకరకాలైన సమస్యలు మనకి ఏ రక్తనాళానికి ఏ సమస్య వచ్చినా, అంటే మనకు కామన్గా ఇప్పుడు చూస్తున్నాం కొన్ని ప్రముఖ సినీ యాక్టర్లకి, మన రజనీకాంత్ గారికి మొన్న బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం అనేది బ్లాక్ అవటం జరిగింది. ఆయనకి పెద్ద స్ట్రోక్ రాకముందే మనం దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంటే కెరోటిడ్ డిసీజ్ అంటాం, అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళానికి వచ్చేది కెరోటిడ్ డిసీజ్ అంటాం. అలాగా కిడ్నీకి వెళ్ళి రీనల్ స్టెనోసిస్ అంటే కిడ్నీకి వెళ్ళే రక్తనాళం మనకు మూసుకుపోతే కిడ్నీ ఫంక్షన్ పోతుంది. అంటే బాడీలో మనకి ఏదైనా జీవం కావాలంటే రక్త ప్రసరణ అవసరం. సో అలాగా బాడీలో వెళ్ళే జీవాన్ని ఎక్కడన్నా మనకు బ్లాక్ అయితే దాన్ని మనం ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే దానికి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు అన్ని పార్ట్స్లో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్లాక్ అవుతుందని. అయితే ఈ బ్లాక్ అనేది ఎలా గుర్తిస్తాం డాక్టర్? దీనికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ముందు ఎందుకు అవుతాయి బ్లాక్స్ అనేది కొంతవరకు మనకు అవగాహన. చాలా మందిలో షుగర్ మన ఇండియాలో కామన్గా చూస్తుంటాం. షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ, వయసు రీత్యా కానీ, కొంతమందిలో కొన్ని అలవాట్లు ఉంటాయి, స్మోకింగ్ కానీ, గుట్కా చూయింగ్ కానీ. ఇవన్నీ కారణాల వల్ల, అన్హెల్దీ లైఫ్ స్టైల్ కానీ, అన్ని కారణాల వల్ల మనకి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవటము, దానివల్ల ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ రావటము, అలా బ్లాక్స్ అవుతూ ఉంటాయి. మరి కొంతమందిలో ఎక్కువసేపు నుంచుండటం వల్ల ఈ వారికోస్ వెయిన్ సమస్య, జెనెటికల్గా ఈ కారణాల వల్ల వారికోస్ వెయిన్ సమస్య అనేది వస్తుంది. సో ఇలాంటి రకరకాల కారణాల వల్ల మనకి ఈ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్క ప్రాబ్లంకి మనకి కామన్గా మనకి చూసుకుంటే వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం వస్తే మన కాళ్ళల్లో నొప్పులు, పిక్కల్లో నొప్పులు, వాపులు ఇవన్నీ చూస్తాం. ఈ సమస్యలు ఏమన్నా మనకి నొప్పులు వస్తుంటే చాలామంది వయసు రీత్యా కీళ్ళు అరిగిపోయినాయేమో దీనివల్లైనా అనుకుంటారు. కానీ అండర్లయింగ్ ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అనేది చాలామందికి అవగాహన ఉండదు. సో ఇలాంటి అవగాహన కొరకు మనం కంపల్సరీగా ఒక వాస్కులర్ సర్జన్ని ముందుగానే కలిస్తే మనకి ఏ రక్తనాళం సమస్య వచ్చినా ముందుగానే మనకి ట్రీట్మెంట్ అందించడానికి జరుగుతుందమ్మా. ఓకే, జనరల్గా ఏ డిసీజ్కైనా ఒక ప్రైమరీ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఉంటుంది కదా డాక్టర్. సో దీనికి ఏమైనా టెస్ట్ ఉంటుందా, బేసిక్ టెస్ట్ ఏమైనా ఉంటుందా? ఉంటాయమ్మా. అంటే దీనిలో రెండు రకాలు. ఇప్పుడు రక్తనాళాలు, ఒకటి చెడు రక్తం కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాలు ఒకటైతే దాన్ని వెయిన్స్ అంటాం. ఈ వీనస్ డిసీజెస్ చూడడానికి మనకి స్మాల్ టెస్ట్ డాప్లర్ స్కానింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదొక చిన్న మినిమల్ ఇన్వేజివ్ టెస్ట్.
ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే వెంటనే మనము డాప్లర్ మనమే చేసుకొని ఈ కాళ్ళల్లో సమస్యలు చెడు రక్తం నుంచి వచ్చేదానికి చూస్తాం. ఇంకొక రకం ఏంటంటే పైనుంచి కిందకి అంటే ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్లో మనకి అడ్వాన్స్డ్ టెస్టింగ్ మనకి చిరంజీవి హాస్పిటల్ అందులో ఉంది. దానికి ABI TBI మరియు ఆర్టీరియల్ ఏజ్ స్కాన్ అంటాం. అంటే మనకి చాలామందికి మన వయసుతో పాటు మన రక్తనాళాలు కూడా వయసు పెరుగుతుందని గమనిస్తుంటారు. కానీ కొంతమందిలో ఏమవుతుంది, ఆ రక్తనాళాల వయసు పెరిగిపోతుంది. అప్పుడు అంటే ఏంటి, మనకి 50 ఏళ్ళ ఉన్న మనిషికి ఒక 70 ఏళ్ళు ఉన్న రక్తనాళం ఉందంటే దాని లైఫ్ త్వరగా బ్లాక్ అయిపోతుందని. సో అలాంటి గుర్తించే స్కానింగ్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది చిరంజీవి హాస్పిటల్స్లో. సో ఇలాంటి సమస్యలు కానీ మనకి ఈ ప్రాబ్లమ్స్ అంటే షుగర్ కానీ పేషెంట్స్ వీళ్ళు ముందుగానే కూడా ఈ ABI TBI మరియు ఈ డాప్లర్ స్కాన్స్ చేయించుకున్నట్టయితే మనం ముందుగానే గుర్తించి ఈ సమస్యను మీరు అడిగినట్టు ఎర్లీ స్టేజెస్కి లోనే మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన టెస్టులన్నీ అన్ని హాస్పిటల్స్లో ఉండవు డాక్టర్. సో చిరంజీవి హాస్పిటల్లో మీ దగ్గరికి వస్తే టెస్టులు కూడా అక్కడే చేయించుకోవచ్చు. అవును. ఇది పర్టికులర్గా వాస్కులర్ ల్యాబ్ అని ఉంటుందమ్మా. అన్ని హాస్పిటల్స్లో వాస్కులర్ ల్యాబ్ ఉండదు. ఈ వాస్కులర్ ల్యాబ్ ఉన్న మన చిరంజీవి హాస్పిటల్ అందుబాటులో ఉంది. అది కూడా అడ్వాన్స్డ్ వాస్కులర్ ల్యాబ్ మన దగ్గర అందుబాటులో ఉంది. సో దీనివల్ల మనం ముందుగానే ఈ రక్తనాళాలు చూడడానికి ఆర్టీరియల్ ఏజ్, ABI TBI, తర్వాత ఫుట్ స్కాన్ కూడా మన దగ్గర 3D ఫుట్ స్కాన్ ఉంది. ముందుగానే కాళ్ళల్లో పుండ్లు ఎక్కడ పడతాయి అనేది డయాగ్నోస్ ఒక 5 ఏళ్ళు ముందుగానే డయాగ్నోస్ చేసే 3D ఫుట్ స్కాన్ అందుబాటులో ఉంది. దాని ద్వారా మన నడక తీరు కూడా ఎలా ఉందనేది కూడా చెప్పచ్చు. ఎక్కడైనా ఎక్కువ ప్రెషర్ పడుతుందా, తక్కువ పెడుతుందా అనేది ఉంది. దాంతోపాటు అడ్వాన్స్డ్ డాప్లర్ స్కాన్ ఉంది. ఆ డాప్లర్ స్కాన్ కూడా AI టెక్నాలజీతో అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా మనం మన హాస్పిటల్లో ఉంచాము. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ముందుగానే మనము ఒక రక్తనాళ సమస్యని గుర్తించగలము. ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనం అందుబాటులో ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనకి ముందుగానే తెలిసిపోతుంది. చిన్న స్కాను బట్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందుబాటులో వస్తుంది. ఓకే. తర్వాత సర్జరీ అంటేనే కామన్గా ఎవ్రీ పేషెంట్ భయపడతారు డాక్టర్. సో ఈ ఎండోవాస్కులర్ సర్జరీ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ కానీ, సో ఏం చెప్తారు పేషెంట్స్కి? ఇప్పుడు ఓపెన్ సర్జరీ వర్సెస్ ఎండోవాస్కులర్ సర్జరీ అంటే, ఓపెన్ సర్జరీ అంటే మీరు అన్నట్టు చాలా చాలామంది భయపడతారు. ఎందుకంటే కట్ చేయడం ఎక్కువ ఉంటుంది, రికవరీ టైం ఎక్కువ ఉంటుందని. బట్ ఎండోవాస్కులర్ సర్జరీలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న కోతా కుట్టు లేకుండా చిన్న సూదుతోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. అది దీని యొక్క ప్రఖ్యాత. మనకి పేషెంట్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో వెంటనే వాళ్ళ పని ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని చేసుకోవచ్చు. హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు. మోర్ ఆఫ్ డే కేర్ ప్రొసీజర్స్ కింద చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇలాగా ఎండోవాస్కులర్లో ఉంటుంది. మరి ముఖ్యంగా మన చిరంజీవి హాస్పిటల్స్లో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఎందుకంటే మన దగ్గర హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్స్ ఉండడం వల్ల మనం హైబ్రిడ్ టెక్నాలజీ కూడా వాడి కాంప్లెక్స్ ప్రొసీజర్స్ని చిన్న ప్రొసీజర్ కింద మార్చుకొని మనం చేయటం జరుగుతుంది. సో ఈ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి మనకి చిరంజీవి హాస్పిటల్స్లో మీరు సర్జరీ గురించి అసలు భయపడకుండా చక్కగా చేయించుకొని అసలు నొప్పి అనేది తెలియకుండా కోతా కుట్టు లేకుండా వెరీ మినిమల్ ఇన్వేజివ్గా అంటే చిన్న సూత్తోనే ట్రీట్మెంట్ చేసుకొని చక్కగా ఒక 1 డేలోనే వెంటనే డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు. కొన్ని ప్రొసీజర్స్ లైక్ వారికోస్ వెయిన్స్కి మా దగ్గర అడ్వాన్స్డ్ గ్లూ థెరపీ మరియు లేజర్ థెరపీ ఇవన్నిటిలో అయితే ఒక 1 అవర్ 2 అవర్స్లోనే ఇంటికి కూడా పంపించేస్తాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేసి, గ్లూ అయితే మరీ అసలు ఒక్క చిన్న సూదితో ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక చిన్న సూది ద్వారా మనం ఒక క్యాథెటర్ లోపల నుంచి చేసుకొని ఒక్క సూదితో మనం ట్రీట్మెంట్ చేసి ఇంటికి కూడా ఒక 1 or 2 అవర్స్లో పంపించేస్తాం కూడా. సో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి చిరంజీవి హాస్పిటల్లో అందుబాటులో ఉందమ్మా. ఓకే. అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయని చిరంజీవి హాస్పిటల్స్లో చెప్తున్నారు. మరి ఖర్చు పర్వాలేదా డాక్టర్, బేర్ చేయొచ్చా? చాలా రీజనబుల్ ప్రైస్లో మనం అందుబాటులో ఉంచడానికే మనం ఈ హాస్పిటల్ స్థాపించామమ్మా. సో అన్ని వాస్కులర్ సమస్యలకి మరియు ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి కూడా లైక్ ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ అన్నీ కూడా మనకి అందుబాటు ప్రైజెస్లోనే చాలా తక్కువ ప్రైజెస్లో చేయడం జరుగుతుంది. అవి కాకుండా మనకి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో కూడా పూర్తిగా ఉచితంగా కూడా చేయటం జరుగుతుంది చాలా సమస్యలకి ట్రీట్మెంట్. ఇవి కాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏదన్నా కూడా మనం చాలా తక్కువ ప్రైస్లో వాళ్ళకు అందుబాటు ధరలోనే మనం అన్ని ట్రీట్మెంట్స్ అందుబాటులో చేయడం జరుగుతుందమ్మా చిరంజీవి హాస్పిటల్. ఓకే.
సో గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చిరంజీవి హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయంట. ఓకే, ఇన్సూరెన్స్తో పాటు. ఓకే, సో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ అయిపోయింది డాక్టర్. అంటే మీరు చెప్తున్నారు కదా, ఎక్కువసేపు నుంచొని వర్క్ చేసే వాళ్ళకి ప్రాబ్లం చాలా కామన్గా వస్తుందని. అలాగే ఎక్కువసేపు కూర్చునే జాబ్స్ కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి, సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా వెరికోస్ వెయిన్స్ వస్తున్నాయి డాక్టర్. సో ఎలా ఉంటుంది డాక్టర్ వాళ్ళ విషయంలో ట్రీట్మెంట్? ఏమైనా ముందు నుంచి ఏమైనా ప్రివెన్షన్ అట్లా? అదే అమ్మా, మనకి ఎర్లీ స్టేజెస్లో వచ్చినట్టయితే దీనికి అసలు ఏమీ అవసరంలా. కొన్ని బేసిక్ యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకొని మనం చాలామందికి ఒక 100 మెంబర్స్ వస్తే ఒక 50 మెంబర్స్కి ఆల్మోస్ట్ మెడిసిన్స్తోనే మనం పంపించేస్తాం. కొంత కంప్రెషన్ స్టాకింగ్స్ అని ఉంటాయి, అవి బేసిక్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పుడు మనకి టీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అని చూస్తున్నారు కదా, అలాంటి జస్ట్ సప్లిమెంట్ టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తాం. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని చెప్తాం. మనం ఈ జాగ్రత్తలు పాటించినట్టయితే మనకి మళ్ళీ రాకుండా ఉంటాయి. తర్వాత మనకి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము, కొద్ది ఫిజియోథెరపీ చేయిస్తాము. ఇవన్నీ చేసి వాళ్ళని కన్జర్వేటివ్గా మేనేజ్ చేస్తాం. ఎవరిలో అయితే తీవ్రమైన స్థితికి వెళ్ళారో వాళ్ళల్లో మాత్రమే ఈ ట్రీట్మెంట్స్ అనేవి, అదర్ ట్రీట్మెంట్స్ అనేవి చెప్తాం. లైక్ దీనిలో కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మనకి చిరంజీవి హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయమ్మా. ప్రప్రథమంగా మనము లేజర్ థెరపీ చేస్తాము, గ్లూ థెరపీ చేస్తాము. ఎవరిలో అయితే పెద్ద వయసులో ఉంటారో వాళ్ళకి ఎంత మినిమలిజం వెళ్తే అంత మంచిది. అంటే ఎంత చిన్నదాంతో చేస్తే అంత అడ్వాంటేజ్, రికవరీ టైం బాగుంటుంది. ఇప్పుడు లేజర్లో ఏంటంటే కొంచెం ట్యూమిసెన్స్ అది ఇస్తాం కాబట్టి ఒక 3-4 సూదులు ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా లోకల్ ప్రొసీజరే, దానికి కూడా పూర్తి మొత్తం అవసరంలా. బట్ స్టిల్ అది కూడా లేకుండా ఒకే ఒక్క సూదుతో చేసేది మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ సూపర్ గ్లూ థెరపీ. సూపర్ గ్లూ ద్వారా ఒక్క చిన్న, అంటే ఇది ఒక ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్ మనం ఒక ఐవీ క్యాన్లో పెట్టుకొని వెళ్ళినట్టు ఉంటుంది. ఆల్మోస్ట్ అంత మినిమల్ ట్రీట్మెంట్తో వెంటనే కూడా పంపించడం జరుగుతుంది. ఇవి కాకుండా కొంతమందిలో రెటిక్యులర్ వెయిన్స్ అని అంటాం, అంటే స్పైడర్ వెయిన్స్ లాగా కాళ్ళ మీద కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి కాస్మెటిక్ ప్రాబ్లం లాగా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ లేకపోతే అదర్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి కాళ్ళ మీద మార్క్స్ కూడా ఉండకూడదు అనుకుంటా. వాళ్ళకు కూడా మనకి అందుబాటులో క్లాక్స్ ట్రీట్మెంట్ అనేది ఉంది. అది కూడా నాన్ ఇన్వేజివ్, ఒక కూలింగ్ చేసి దాన్ని ఆ వెయిన్ని మనము కంప్లీట్గా ఆ లేజర్ అక్కడ ఫోకస్ చేసి బీమ్ చేసి వేస్తాం బయట నుంచి. దాంతో కంప్లీట్గా ఆ స్పైడర్ వెయిన్స్ కూడా పోతాయి. సో ఇలాంటి అన్ని 0 నుంచి 100 వరకు రిలేటెడ్ ట్రీట్మెంట్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు వాస్కులర్ అన్ని రీజనబుల్ ప్రైస్ లో. అవును, మళ్ళీ మాకు ఇన్ హౌస్ డెర్మటాలజీ మేడం ఉన్నారు, డాక్టర్ శిల్ప అని. మేడం కూడా చాలా సీనియర్. సో ఉండడం వల్ల వాళ్ళకి కాస్మెటిక్ ఇష్యూస్ కూడా, క్లాక్స్ ఇవన్నీ కూడా అందుబాటులో అక్కడే ఉన్నాయి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్. ఓకే సార్, ఇప్పుడు మీ డీవీటీ అనేది కూడా వస్తూ ఉంటుంది, దానికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది అన్నారు కదా డాక్టర్. అసలు అంటే ఏంటి, జనరల్ గా ఎవరిలో ఎక్కువగా వస్తుంది? ఇది కూడా చాలా అవగాహన కావాల్సిన మంచి ప్రశ్న అమ్మది. చాలా అవగాహన కావాలి ప్రజల్లో. డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్. అంటే చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాల్లో మెయిన్ రక్తనాళం లోపల డీప్ వెయిన్ అని అంటాం. దానిలో థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డ కట్టడం అనమాట. ఇది ఎవరిలో కడుతుందంటే హైపర్ కోయాగుల్, అంటే ఎక్కడ రక్తం చిక్కబడిపోయి ఉన్న వాళ్ళలో, లైక్ డీహైడ్రేషన్ కావచ్చు, లేకపోతే పోస్ట్ సర్జరీలో మనకు చాలా బెడ్ మీద ఉంటారు కదా వాళ్ళల్లో కావచ్చు, స్మోకర్స్లో కావచ్చు, కొంచెం ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కావచ్చు. కానీ దీని పర్యవసరాలు చాలా రిస్కీగా ఉంటాయమ్మా. అంటే ఎలాగంటే ఆ క్లాట్ జారి లంగ్స్లోకి వెళ్తే సడన్గా ఊపిరి ఆడడం మానేసి ప్రాణాపాయం అయ్యే ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ మీరు కామన్గా అడిగేది ఏంటంటే ఎలా గుర్తిస్తారు డీవీటీ అంటే, ఉన్నట్టుండి సడన్గా కాలు వాసిపోయి నొప్పి రావడము, తీవ్రంగా నడవలేకపోవటం ఇలాగా జరుగుతుంటుందమ్మ. ఎవరిలో అయితే సడన్గా కాళ్ళు వాసినా వెంటనే ఇది డీవీటీకి మనం టెస్టింగ్ చేయించుకున్నట్టయితే చిన్న డాప్లర్ స్కాన్ ద్వారా వెంటనే మనకి డయాగ్నోస్ అయిపోతుంది. తర్వాత మనం దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా సులువుగా ఉంటాయమ్మా. ఒక చిన్న సూదితోనే మనము లోపల ఉన్న క్లాట్ అంతటిని సక్ చేసేస్తాం బయటికి. ఒక మందు ఇచ్చి కరిగిపోయే రక్తం గడ్డ కరిగే మందు ఇచ్చి దాన్ని క్లాట్ కూడా మొత్తం సక్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మన దగ్గర యాంజియోజెట్ అనే ఒక పరికరం ఉంటుంది, ఫార్మకో మెకానికల్ థ్రాంబోలైసిస్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా మనకి డీవీటీలో అందుబాటులో ఉన్నాయి. కొంతమందిలో ఫిల్టర్ అనేది కూడా వేసుకుంటాం చేస్తాం. మనం ఫిల్టర్ కూడా వేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే రికవరీ రేట్ చాలా, ఎవరిలో అయితే ఈ లంగ్కి ఆల్రెడీ క్లాట్ వెళ్ళుందో లేకపోతే వెళ్ళే రిస్క్ ఎక్కువ ఉందో వాళ్ళల్లో మనం ఈ ఫిల్టర్ వాడడం వల్ల మనకి ఎర్లీ రికవరీ అనేది జరుగుతుంది.
ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు డయాబెటిక్ వాళ్ళలో కొంచెం ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. సో డయాబెటిక్ వాళ్ళకి డయాబెటిక్ ఫుడ్ అనేది వస్తుంది కదా సార్, సో వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్? డయాబెటిక్కి మనము ఎవరిలో అయితే షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్నాయో వీళ్ళకి మనము ఈ డయాబెటిక్ ఫుడ్ సమస్యలు అన్నిటికీ కూడా మన దగ్గర చిరంజీవి హాస్పిటల్ ఒక పొడియాట్రిక్ యూనిట్ కూడా ఉంది. ముందుగానే మనం చూసుకున్నట్టయితే రక్త ప్రసరణ ఎంత తగ్గుతుంది ఏంటి అనేది ముందుగానే చూసుకొని దానికి కాలుకి వెళ్ళే వేళ్ళు నల్లపడిపోతాయి అమ్మా. కామన్గా పుండ్లు కింద పడిపోతాయి. ఆ పుండ్లు చాలా కాలం మానకపోవటం వల్ల ఓన్లీ డ్రెస్సింగ్స్ మారుస్తూనే ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ డ్రెస్సింగ్లో కాదు ప్రాబ్లం, అక్కడ ఉండే ఆ వేలికి కానీ ఆ కాలుకి వెళ్ళే రక్తనాళంలో ప్రాబ్లం. అది మనం గుర్తించరు. సో అది మనం ముందుగానే గుర్తించి ఆ రక్త ప్రసరణ కూడా మనము గుండెకి ఎలాగైతే రక్త ప్రసరణ తగ్గినప్పుడు మనం ఎలాగైతే యాంజియోప్లాస్టీ అని చేసి ఓపెన్ చేస్తామో ఇది కూడా టిబియల్ వెజల్ యాంజియోప్లాస్టీ అంటే కాళ్ళకెళ్ళే రక్తనాళాల్లో కూడా మనం ఒక బెలూన్ పంపించుకొని దాన్ని ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా కామన్గా చూస్తుంటామమ్మ. మనము యాక్చువల్గా ఎవాల్యుయేట్ చేయరు కానీ ప్రాపర్గా చాలా హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా ఓన్లీ దానికి షుగర్ పుండుకి ఓన్లీ క్లీనింగ్ అంతవరకే చెప్తారు. కానీ దాని వాస్కులర్ మనం ఎవాల్యుయేట్ చేసుకొని ఎప్పుడైతే మనం ఈ టిబియల్ వెజల్ యాంజియోప్లాస్టీ అనేది ఒక చిన్న అది కూడా చిన్న సూదితోనే అయిపోతుంది. అలాంటి ప్రక్రియ చేసుకున్నట్టయితే నల్లపడిన వేళ్ళు కూడా మళ్ళీ మంచిగా మారే అవకాశం చాలా ఉంది. మన హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ కాలు వేళ్ళు తీసేస్తా అని చెప్పిన వాళ్ళకు కూడా చాలామంది మంచిగా రికవర్ అయ్యి చక్కగా నడుచుకుంటూ వెళ్ళి ఈ రోజుకి కూడా ఒక పేషెంట్ అయితే నా కాలు అందరికీ నేను ఎవరైతే తీసేయమన్నారో వాళ్ళందరికీ నేను మళ్ళీ వెళ్ళి చూపించుకొస్తున్నాను డాక్టర్ గారు అని కూడా చెప్తారు. అంత కాన్ఫిడెంట్గా మనము అంటే అవగాహన లేక వాళ్ళ తీసేయమని ఎవరు ఎందుకు చెప్తారు, దీనికి ఇంక ట్రీట్మెంట్ లేదు కావాల్సి తీసేస్తారు. కానీ మనకి చిరంజీవి హాస్పిటల్స్లో వచ్చినట్టయితే ఆల్రెడీ పాడైన వెళ్ళినను కూడా మళ్ళీ మనము రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ రక్త ప్రసరణ ఎప్పుడైతే మనం పోయిన దానికి జీవాన్ని ఇస్తున్నామో ఆటోమేటిక్గా స్లోగా హీలింగ్ అవుతుంది. అందరిలో కూడా మనం ఏ ప్రొసీజర్ కూడా చేయక్కర్లా. కొంతమందిలో ఓన్లీ మందులు పెట్టి కూడా మంచిగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మ. కొన్ని మందులు ఉంటే అడ్మిట్ చేసుకొని ఆ ఇంజెక్షన్స్ పెడతాం. ఆ ఇంజెక్షన్స్ వల్ల కూడా రక్త ప్రసరణ పెరిగి చిన్న కొలాటరల్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు. ఇవేమీ చేయలేని వాళ్ళలో స్టెమ్ సెల్ థెరపీ అనేది ఒక ఆప్షన్ ఉంది. సో ఆ ట్రీట్మెంట్ కూడా మనకు అందుబాటులో ఉంది. కొన్నిసార్లు బైపాస్ ఆపరేషన్స్ చేస్తాం, అది కూడా చేస్తాం. సో ఎటువంటి రక్త ప్రసరణ సమస్యకైనా కూడా మనకి వన్ స్టాప్ సొల్యూషన్ కింద మనం పెట్టుకోవాలనే మనం చిరంజీవి హాస్పిటల్లో అన్ని రకాలైన ఫెసిలిటీస్ అందుబాటులో ఉంచాం. ఫెసిలిటీస్తో పాటు దాన్ని పర్ఫెక్ట్గా మనం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో నేను అందుకనే వాస్కులర్ సర్జరీ నిమ్స్లో చేసిన దాంతోపాటు కొత్త టెక్నిక్స్ కూడా ఫెలోషిప్స్ చేయడం అనేది జరిగింది. ఈ న్యూ టెక్నాలజీని కూడా మనం వాడగలుగుతున్నామంటే ఈ నాలెడ్జ్ కూడా ఉండడం చాలా హెల్ప్ అవుతుందని మీరు చెప్పుకోవచ్చు. ఓకే, అంటే డాక్టర్ మీరు చెప్పారు ఇప్పుడు సివియర్ డయాబెటిక్ వాళ్ళకంటే ఇన్ఫెక్షన్స్ క్యూర్ అవ్వకపోతే ఇంకా అప్పుడు తీసేస్తారంటారు కదా డాక్టర్, ఆ ఇన్ఫెక్షన్స్ కూడా మీరు క్యూర్ చేస్తాం. ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ చేసుకోగలం మెడిసిన్స్తో. ఓకే, సో జనరల్గా ఇప్పుడు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ని బేసిక్గా ఎలా గుర్తించాలి డాక్టర్? లైక్ ఇప్పుడు అంటే కాళ్ళ వాపులు కానీ అంటే ఏముంటాయి ప్రధానంగా? అదే అమ్మ, మెయిన్గా మనకి ఇది గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అవగాహన ఉండదు. సో ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ అయితే కాళ్ళల్లో నొప్పులు, వాపులు, తర్వాత కాళ్ళు నల్లపడ్డము, పుండ్లు పడిపోవటము, ఇవన్నీ మీరు వారికోస్ వెయిన్స్. ఆర్టీరియల్ సమస్యలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ కొంచెం దూరం నడవలేకపోవటము, కొద్దిగా నడుస్తున్నప్పుడు వెంటనే వాళ్ళకి పిక్కలు పట్టేసినట్టు ఉండడము, తర్వాత తీవ్రమైన నొప్పి రావటము, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటాయి. కొద్దిగా అవ్వగానే కూర్చున్నా కానీ పడుకున్నా కూడా కాళ్ళలో నొప్పులు రావటము, తర్వాత వేళ్ళు నల్లపడిపోవటము, కాలు వేళ్ళు నల్లపడిపోవటం, స్కిన్ అంతా కూడా హార్డ్ అయిపోవటము, ఇవన్నీ కూడా మనకి ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్కి ఎర్లీగా డయాగ్నోస్ అంటే వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన పెంచుకుంటే ముందుగానే వాళ్ళు కూడా ఓకే నాకు ఈ ప్రాబ్లం ఇది వాస్కులర్ ప్రాబ్లం కావచ్చు అని ముందుగానే మనకి హాస్పిటల్కి రావడం జరుగుతుంది. దానికి తర్వాత వచ్చినట్టయితే ఇక వాళ్ళు మనం ఎవాల్యుయేట్ చేసుకొని చక్కగా ట్రీట్మెంట్ అందిస్తాం. ఓకే, సో ఈ వాస్కులర్ డిసీజ్కి ఎలాంటి ప్రివెన్షన్ ఉంటుందంటే ఏం చెప్తారు డాక్టర్ మీరు? ఫస్ట్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. మన లైఫ్ స్టైల్లో మనకి ఇప్పుడు అంతా స్ట్రెస్ ఫ్యాక్టర్స్, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇవి జస్ట్ మనము
ఇవి తగ్గించుకుంటే చాలా మంచిది. లైక్ డైలీ వాక్ చేయటము, షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటాము, హైడ్రేషన్ లెవెల్స్ మంచిగా మెయింటైన్ చేయటము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. సో ఈ థింగ్స్ అన్నీ కూడా మనము ఎప్పుడైతే కరెక్ట్గా ఫాలో అవుతామో జాగ్రత్తలు, ఇలాంటి వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేవి ఆబ్వియస్గా రాకుండా ఉండడానికి చాలా ఆస్కారం. దాంతోపాటు ముందుగానే ఈ షుగర్ కానీ ఉన్నవాళ్ళు, తర్వాత ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఎర్లీగా హాస్పిటల్లో కానీ చూపించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా సింపుల్ మెథడ్స్లో మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఓకే. సో బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం కొంచెం వచ్చే అవకాశం ఉంది అని అన్నారు కదా డాక్టర్. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బీపీ కంట్రోల్లో ఉంచుకుంటాము, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకుంటాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో చాలామంది అంటే అపోహ పడుతూ ఉంటారు, లేకపోతే అది మిత్తా ఏంటనేది నాకు తెలియదు, అంటే ఇంకా వాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తే సర్జరీ కంపల్సరీ, ఆపరేషన్ కంపల్సరీ అనుకుంటారు డాక్టర్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అది కంపల్సరీ అయితే ఏం కాదమ్మా, చెప్తున్నాను కదా. మనము ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఓన్లీ మందులతో కూడా చాలామందిని ట్రీట్మెంట్ చేస్తాం. అరౌండ్ 50% అంటే వెరీ హ్యూజ్ నెంబర్ అనుకోవచ్చు. సో చాలామందికి ఎర్లీగానే మనకి ప్రజెంట్ అయితే మనకి వాళ్ళకి ఏ సర్జికల్ ఆప్షన్ లేకుండా మందులతోనే ట్రీట్మెంట్ చేస్తాం. ఓన్లీ ఎవరిలో అయితే సివియారిటీ ఉందో, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందో వాళ్ళల్లో మాత్రమే మనము ఏదో ఒక, అది కూడా వెరీ మినిమల్ ఇన్వేజివ్ ఇంటర్వెన్షన్, లైక్ చిన్న సూదుతోనే ట్రీట్మెంట్ చేయటము, కోతాకుట్టు లేకుండా చేస్తాము. సో ఏం కంగారు పడకుండా ఒక ప్రాపర్ వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళినట్టయితే చక్కటి ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ అవుతుంది, మంచిగా అవడం కూడా జరుగుతుంది. అంతేగాని ఎవరొకళ్ళే ఏదో ఒకటి చేయించేసుకుందాంలే అని అనుకుంటే చాలామందికి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి ఇబ్బందులు పడి మన దగ్గరకు వస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. అలా రాంగ్ డైరెక్షన్ కాకుండా ప్రాపర్గా ఒక వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రాపర్గా ఎర్లీ స్టేజెస్లోనే చూపించుకున్నట్టయితే వాళ్ళకి చాలా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, బెనిఫిట్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే. జనరల్గా ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తూ ఉంటాయి డాక్టర్? ఇది ఏజ్ స్పెసిఫిక్ అని మనం చెప్పలేమమ్మా. ఒకప్పుడంటే ఓన్లీ ఎల్డర్లీ ఏజ్లోనే వచ్చాయని చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు కామన్గా చిన్న వయసు 20 నుంచి 30 వాళ్ళకు కూడా వాస్కులర్ ఇష్యూస్ చూస్తున్నాం. సో అందుకని అంటున్నాం, ఇప్పుడు ఏజ్ పర్టికులర్గా ఆ ఏజే అని అనుకొని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, బట్ ఎల్డర్లీ ఏజ్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయమ్మా వాస్కులర్ ప్రాబ్లమ్స్. ఓకే. అలాగే ఇక ఆడవాళ్ళు స్పెషల్గా, సో వర్కింగ్ ఉమెన్ ఉంటారు, సో వాళ్ళకి ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, బయట వర్క్ చేయాలి, మీరు చెప్పినట్టు ఎక్కువ ట్రావెలింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు సిటీలో. సో అలాంటి వాళ్ళు నిజంగా ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డాక్టర్? ఏముండదమ్మా, వాళ్ళకి ట్రావెలింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా కంప్రెసివ్ స్టాకింగ్స్ అనేది వాడుకోవచ్చు, క్లాస్ 1 అంటాం. సో దానివల్ల ఏంటంటే మనకి బ్లడ్ అలా కాళ్ళలో నిలిచిపోకుండా ఉంటుంది. లాంగ్ ట్రావెల్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాడుకుంటే మంచిది. ఆయిలీ ఫుడ్ తగ్గియటం, జంక్ ఫుడ్ తగ్గియటం, దీస్ థింగ్స్ విల్ బీ సఫిషియంట్. ఓకే. జనరల్గా కొలెస్ట్రాల్ కామన్గా ఇప్పుడు ఉంటుంది కదా డాక్టర్, అంటే చిన్న ఏజ్ గ్రూప్స్ నుంచి చూస్తున్నాము. సో ఇప్పటి నుంచే వాళ్ళు కొలెస్ట్రాల్ రిలేటెడ్ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, థిన్నర్స్ తీసుకుంటున్నారు. సో దానివల్ల ఇవి కూడా బ్యాలెన్స్డ్ అవుతాయి, అంటే వీటిలో కూడా క్లాట్స్ అవ్వకుండా ఉంటాయా కొలెస్ట్రాల్కి తీసుకునే టాబ్లెట్స్? డెఫినెట్గా అమ్మా, అంటే కొలెస్ట్రాల్కి ప్రతి ఒక్కరికి చిన్న వయసు నుంచి టాబ్లెట్ మీద ఉండడం కన్నా, ఎందుకంటే దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. సో అలా కాకుండా మనకి కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ కన్నా ముందు నుంచి అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెల్తీ లైఫ్ స్టైల్స్ మనం తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళకుండా మనం కాపాడుకోవచ్చు. సో హార్ట్లో పనిచేసేది ఇక్కడ కాళ్ళకు కూడా పనిచేస్తుంది. ఓకే. సో చాలామంది డాక్టర్స్ ఇప్పుడు స్పెషల్లీ కార్డియాలజిస్టులు చెప్తున్నారు స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయమని. సో ఇప్పుడు మీరు కూడా లైఫ్ స్టైల్లో స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయమంటున్నారు డాక్టర్. ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు వ్యూయర్స్కి? చాలా ఇంపాక్ట్ చేస్తుంది అమ్మా స్మోకింగ్. ఇంకా ఆల్కహాల్కి డైరెక్ట్ బ్లడ్ వెసల్ మీద ఇంపాక్ట్ లేదు, కానీ స్మోకింగ్ ఒక్క సిగరెట్తో క్లాట్ అయిన వాళ్ళు కూడా నేను చాలా మంది నాకు పేషెంట్స్ ఉన్నాయి. ఒక్క సిగరెట్ డాక్టర్ గారు నేను ఎప్పుడు అసలు చెప్తున్నాను అదే, ఇది ఎలాగంటే అందరిలోని 100% అయిపోద్దని కాదు, బట్ ఎవరిలో మీరు అన్నట్టు చైన్ స్మోకర్స్లో వీళ్ళకి ఎక్కువ కామన్గా చూస్తున్నాం. అలాగనే ఓన్లీ చైన్ స్మోకర్స్లో అవుతుందా? నేను ఎప్పుడో ఒక సిగరెట్ తాగాను సార్, ఫ్రెండ్తో పాటు ఏదో పార్టీలోకి వెళ్ళి ఒకే పఫ్ తీసుకున్నాను, అయినప్పటికీ కూడా ఆ నికోటిన్ లెవెల్స్ అనేది బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కొంతమందిలో. సో ఎలాంటి కాంప్లికేషన్స్ అవుతాయంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కామన్గా చూస్తున్నాం ఇప్పుడు చిన్న వయసులోనే సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. దట్ ఈస్ అల్టిమేట్గా మనిషే ఉండడు. కానీ మా ప్రాబ్లమ్స్ ఏంటంటే కాళ్ళలో రక్తం గడ్డ కట్టి, లేకపోతే గ్యాంగ్రీన్ అయిపోయి బర్జెస్ డిసీజ్ అని అంటాం. అంటే దానికి మొత్తం రక్తనాళం అంతా ఒక ఎలర్జీలా తయారైపోయి మొత్తం
క్లాట్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఏం చేయలేం. సో వాళ్ళు యాంపిటేషన్లో ల్యాండ్ అవుతారు. చిన్న వయసులోనే 20-30 ఏళ్లలో కాలు తీసేస్తే జీవితకాలంలో అది స్ట్రెస్సే కదా. స్ట్రెస్ పక్కన పెడితే ఇంట్లో వాళ్ళకి ఎంత స్ట్రెస్, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత బాధపడతారు. నా కొడుక్కి కాలిపోయింది 20 ఏళ్ల కంటే, ఎంత బాధపడతారో ఆలోచించండి. సో అందుకనే ఈ స్మోకింగ్ అనేది చాలా వరకు అసలు 100% అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, అయితే స్ట్రెస్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది అంటున్నారు కదా డాక్టర్. సో ఫైనల్గా వ్యూవర్స్కి ఏం చెప్తారు ఒక వాస్కులర్ సర్జన్గా? ఏం లేదమ్మా, ఎర్లీ స్టేజెస్లో మనము ఎప్పుడైతే డయాగ్నోస్ చేసుకుంటామో ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా సులువుగా ఉంటాయి. సో చిన్న ఎర్లీగానే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనిపిస్తుంటే వెంటనే మనం వాస్కులర్ సెంటర్కి వెళ్ళొచ్చు. ఇవి మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, రాజమండ్రిలో ఉంది, ఆంధ్రాలో కూడా విజిట్స్ ఉన్నాయి. సో ఎవరైనా కూడా మనకి కుకట్పల్లిలో చిరంజీవి హాస్పిటల్ ఉంది కాబట్టి వచ్చి ముందుగానే అనుమానం ఉన్న వాళ్ళు చూపించుకోవచ్చు. ఇవి రాకుండా కూడా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. చిన్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, చిన్న మార్పులు చేసుకోవచ్చు. కొంతమందిలో ఏంటంటే కొన్ని అన్అవాయిడబుల్ థింగ్స్ లైక్ ఇప్పుడు షుగర్ వాళ్ళు కావాలని తెచ్చుకునే వాళ్ళు కూడా ఉండరు. చిన్న వయసు నుంచి కూడా షుగర్ వస్తుంది, పెద్ద వయసు రీచా వస్తుంది షుగర్ అనేది, బీపీ అనేది. దాన్ని కంట్రోల్గా ఎలా పెట్టుకోవాలి, సో ఆ కంట్రోల్కి మనం పెట్టడానికి మనం హెల్ప్ చేస్తాం, చిన్న మెడిసిన్స్ ఇచ్చేవి. సో వాటిని చూసుకుంటాం. ముందుగానే ప్రతి షుగర్ పేషెంట్ కూడా ఎవరైతే మోర్ దాన్ 5 years షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ ఫుడ్ స్కాన్ తర్వాత ABA TBA ఇది ముందుగానే చేయించుకుంటూ ఫాలోఅప్లో ఉండాలి వాస్కులర్ సర్జన్తో. దానివల్ల మనకి కాలుకి ప్రమాదం కాకుండా ఉంటుంది. వారికోస్ వెయిన్స్ సమస్యకైతే చిన్న డాప్లర్ స్కాన్ ద్వారా మనకి తెలిసిపోతుంది. ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం ఆ సప్లిమెంట్స్, స్టాకింగ్స్ అనేవి వాడుకుంటే కూడా సరిపోతుంది. ఎర్లీ అడ్వాన్స్ స్టేజ్లో కూడా కొంతమంది పుండ్లు పడిపోయి కూడా నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఈ చిన్న కోత కుట్టు లేకుండా చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటే గ్లూ థెరపీ కానీ వారికోస్ లేజర్ ట్రీట్మెంట్ కానీ మనకి చక్కగా వాళ్ళు రికవర్ అయిపోవటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంజీవరావు గారు. చాలా డౌట్స్ క్లియర్ చేశారు వాస్కులర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదండి, డాక్టర్ సంజీవరావు గారు చెప్పినట్టు వాస్కులర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఏమున్నా సరే చిరంజీవి హాస్పిటల్స్కి వెళ్ళండి. అక్కడ అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అన్ని టెస్ట్లు హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ డాక్టర్ గారు చెప్పినట్టు ముందు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. అర్జెంటుగా స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయండి. అది చేసినా ఏం అవ్వట్లేదు ఎవరికంటే డాక్టర్ గారు కూడా మనం ఏం చేయలేమంటున్నారు. సో డాక్టర్ చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఏమైనా డౌట్ ఉంటే చిరంజీవి హాస్పిటల్స్లో డాక్టర్ సంజీవరావు గారు ఉంటారు, డైరెక్ట్గా వెళ్ళి సంప్రదించండి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.